రక్తాన్ని నూరిపోసినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. చాలామంది అనుకుంటారు ఆయన పాటల రచయిత, పాటలు రాస్తాడని చెప్పేసి. కేవలం పాటలు మాత్రమే రాయడం కాదు, ఆయన స్వయంగా ఉద్యమంలో భాగస్వామై పనిచేసినటువంటి వ్యక్తి. కులమతాల అడ్డుగోడలు కూలిపోవాలని చెప్పేసి ఒక పాటలో వినిపిస్తాను ఇంతకుముందు రాయి చెప్పినట్టుగా. కుక్క నక్కల దైవరు పాలుగా గొలిసి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్ళను రవతలికి వదిలి కులమంటూ ఇలా మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్న మనిషి అనే పాట ఇలా విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉన్నటువంటి పాట. ఆ గేమ్ ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అందరి విద్యార్థులు చదువుకునే పాటగా తెలుగులో ఆ పాట ఉంచడం జరిగింది. అట్లా ఒక అకాడమిషన్గా అంటే చదువురాని తాపి మేస్త్రి నుంచి చదువుకునే విద్యార్థులకు తాను రాసే పాటనే ఒక పాఠ్యాంశంగా రూపొందించబడే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. పశువుల కాపర్ నుంచి తెలంగాణ జెండా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో రాష్ట్ర గీతాన్ని ఎగిరేసినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. కాబట్టి మా విద్యార్థులతోటి, విద్యార్థి నాయకత్వంతో చాలా దగ్గర అనుబంధం, మాకు విడదీయరాని అనుబంధం. చాలామంది విద్యార్థులతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడేవాడు. మా అందరిని చూసి బాధపడేవారు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు, ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేసిన బిడ్డలు మీరందరూ గొప్ప పొజిషన్లో ఉండాలి బిడ్డ అని చెప్పేసి మా అందరిని కూడా వెన్నుతట్టి మాకు అందరికీ అండగా నిలబడ్డ వ్యక్తి అందశ్రీ గారు. మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన పాటల రూపంలో, ప్రతి అక్షర రూపంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు సువర్ణ అక్షరాలతో సూర్యుడు ఉదయించినంత కాలం ఇలా ఈ తెలంగాణ గడ్డ మీద అందశ్రీ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడతాయని చెప్పేసి తెలియజేస్తూ జోహార్ అందశ్రీ, జోహార్ మహాకవి అందశ్రీ. దుర్గం భాస్కర్ గారు మాట్లాడతారు. మహాకవి డాక్టర్ అందశ్రీ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేమందరం కూడా అగ్ర భాగాన్ని నిలబడి యుద్ధ కేంద్రంగా ఉస్మానియాలో యుద్ధం చేస్తూ ఉంటే, ఆనాటి బలగాలతోటి యుద్ధం చేస్తూ ఉంటే మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన నా తమ్ముళ్ళురా మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి చదువుకోవడం కోసం వచ్చి మీ పుస్తకాలను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం మీరంతా పోరాడుతున్న త్యాగధనులు, త్యాగాల బిడ్డలు అని చెప్పేసి, పోరాట వీరులు అని చెప్పేసి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి యూనివర్సిటీలో అడ్మిషన్, మాకందరికీ యూనివర్సిటీలో పీజీలు పిహెచ్డీ చేసే అడ్మిషన్ ఉంటే అందశ్రీ అన్నకు అడ్మిషన్ లేకపోయినా ఏ రోజు చూసినా మార్నింగ్ వాక్ నుంచి మొదలుకుంటే సాయంత్రం ఈవినింగ్ వాక్ వరకు కూడా ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక హాస్టల్ దగ్గర ఎవరికో ఒకరికి తరసపడి అందరినీ కూడా ప్రోత్సహించి మేమున్నాం బిడ్డ, మీరందరూ ధైర్యంగా పోరాడండి, ఎవరికి మీరు తలొగ్గద్దు, ఎవరికి బానిసత్వం చేయొద్దని చెప్పేసి, మానవత్వం అన్నిటికంటే గొప్పది, కుల మతాల కంటే కూడా మానవత్వం గొప్పదని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల మీ అందరికీ అనేక రకాలుగా ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతాయని చెప్పేసి ఆ రోజు అనేక మంది అమరవీరులు అవుతూ ఉంటే ఆ అమరవీరులను కీర్తిస్తూ, ఆ అమరవీరులను గౌరవిస్తూ తను మమ్మల్ని అనేక రకాలుగా లక్షలాది మందితోటి ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందర జనగర్జన నిర్వహించినప్పుడు మమ్మల్ని వెన్నుతట్టి ఆ రోజు ఎంత నిర్బంధం పెట్టినా కూడా మాతో పాటు నిలబడి మమ్మల్ని అందరినీ కూడా జయ జయ హే తెలంగాణ అని చెప్పేసి ఆ పాట పాడుతూ మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిచి చైతన్యం ఇచ్చి మా ద్వారా తెలంగాణ సమాజానికి కూడా ఒక గొప్ప మెసేజ్ని పంపించిన మహానుభావుడు డాక్టర్ అందశ్రీ గారు. ఎక్కడ కనబడ్డ చిన్న పిల్లవాళ్ళతో సహా అందరినీ, అసలు మనిషికి నేను మహాకవిని, నేను గొప్ప కవిని అని చెప్పేసి అహం లేకుండా అందరితో కలిసిపోయే ఒక గొప్ప మానవతావాదిగా, నిజంగా ఏదైతే పాట రాసిండో మాయమైపోతున్నాడమ్మా మనిషి అనే ఒక పాట రాసిండో అట్లనే మన అందరి మధ్యలోకి వెళ్ళి కూడా నిజంగా ఇవాళ తెల్లవారంగానే అందరికీ ఒక దిగ్భ్రాంతి చెందే వార్తనిచ్చి నిజంగా మన మధ్య నుంచి మనిషి మాయమైపోయాడు. కానీ మనిషి ఆలోచనలు ఎప్పటికీ ఉంటాయి. గద్దరన్న ఒక తరం, గద్దరన్న మాయమైపోయిండు ఈ సమాజం నుంచి. అదేవిధంగా గూడ అంజన్న, ఇవాళ అందశ్రీ అన్న, ఒక తరమంతా కూడా త్యాగాల తరమంతా కూడా కదులుతూ ఉన్నది, త్యాగాల తరమంతా కూడా పోతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అందశ్రీ గారిని మనం అందరం కూడా తను ఉన్నంత వరకు మనం అందరం కూడా గౌరవించాలి. ఈ తెలంగాణ ఉన్నంత వరకు కూడా అందశ్రీ గారు ఉంటారని చెప్పి తెలియజేస్తారు.